ఫైనల్గా మనము శ్రీనగర్ రీచ్ అయినాము. మార్నింగ్ 10:30కి బాల్టన్ నుంచి బయలుదేరితే ఆఫ్టర్నూన్ 3:30కి రీచ్ అయినాము. ఇక్కడ వచ్చేసి మనము డాల్ లేక్లో ఉండడం జరుగుతుంది. ప్రజెంట్ మనకి ఇక్కడ రూమ్స్ ఎక్కడ ఉంటాయి, అవైలబుల్ ఉంటాయని మా క్యాబ్ డ్రైవర్ వచ్చేసి కొన్ని నంబర్స్ మాకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. దాంతోపాటు మనం ఎంక్వైరీ చేద్దాము, ఇక్కడ రూమ్స్ అవైలబుల్ ఉంటాయి, మన కాస్ట్లో వస్తున్నాయా లేదో అన్నట్టు మనం చేద్దాము. ప్రజెంట్ డాల్ లేక్ రీచ్ కావడం జరిగింది. ప్రజెంట్ మన వెహికల్ని వచ్చేసి గేట్ నెంబర్ 8 దగ్గర వెహికల్ ఆపేసి అక్కడ నుంచి ఒక 2 నెంబర్స్ లేదా 3 నెంబర్స్ని తీసుకొని మనకి ఇక్కడ లోపల స్టే చేయడానికి కొన్ని హౌసెస్ మాత్రం చూపెట్టడం జరుగుతుంది. ఇలా షిప్లోనే ఉంటుంది హౌసెస్. సో దీనిలో వచ్చేసి ఏసీ, నాన్ ఏసీ కూడా ఉండడం జరుగుతుంది. సో మీకు ఏ రేట్ని బట్టి ఎలా ఉంటుందో కంఫర్టెడ్ బట్టి మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఇక శ్రీనగర్లో ఉన్న డాల్ లేక్ని విజిట్ చేయడానికి, ఇక్కడ స్టే చేయడానికి ప్రజెంట్ ఇక్కడ శ్రీనగర్కి రావడానికి శ్రీనగర్ రైల్వే స్టేషన్ నుంచి డాల్ లేక్కి 19 కిలోమీటర్స్ ఉండడం జరుగుతుంది. అలాగే ఎయిర్పోర్ట్ నుంచి కూడా 22 కిలోమీటర్స్ ఉండడం జరుగుతుంది. ఎవరైనా శ్రీనగర్కి డాల్ లేక్లో ఉండడానికి టూరిస్ట్ కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది కాబట్టి కంపల్సరీ ఇక్కడ స్టే చేయడం జరుగుతుంది. ఇక్కడున్న అందాలను, లొకేషన్స్, ఇక్కడున్న సరౌండింగ్ని చూడడానికి ఇది కరెక్ట్ అయిన లొకేషన్ అనుకుంటాను. ఎవరైనా జమ్మూ కాశ్మీర్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇది విజిట్ చేయాలని నేను కూడా అనుకుంటున్నాను. నా వీడియోలో టోటల్గా దీనిలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏముంటుంది ఏందన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మనం అమర్నాథ్ యాత్ర కంప్లీట్ చేసుకొని మనం ఒక 2 డేస్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఆఫ్టర్ వైష్ణోదేవి కూడా యాత్ర చేయడం జరుగుతుంది. అందులోనే కొన్ని లొకేషన్స్ కాశ్మీర్కి వచ్చాం కాబట్టి ఇక్కడ ఉన్న సరౌండింగ్లో లొకేషన్స్ ఇవన్నీ చూద్దాం అన్నట్టు. మెయిన్ మనకు శ్రీనగర్ అంటేనే గుర్తొచ్చేది డాల్ లేక్ కాబట్టి ఈ డాల్ లేక్లో మనము ఒక 2 డేస్ స్టే చేద్దాం అన్నట్టు డిసైడ్ అయ్యాము. సో మనం వచ్చేవరకు ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి ఆ డే మొత్తం అక్కడనే స్టే చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే మేము రూమ్స్ ఎలా ఉన్నాయి, ఏంది, మనకి ఎంత ప్రైజ్లో వస్తుంది, మన బడ్జెట్లో ఉన్నాయా లేవా అని చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడ 2 కేటగిరీస్ ఉంటాయి, మనకి ఏసీ, నాన్ ఏసీ కూడా ఉంటాయి. టోటల్ ఆ షిప్లోనే మనకు హౌస్ లెక్క ఉంటుంది. అది టోటల్ మనకు ఇవ్వడం జరుగుతుంది ఫర్ డే మొత్తం టోటల్గా. సో ఇక్కడ మీకు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కూడా మీకు టోటల్ కనబడుతున్నాయి. ఇదే మనకు ఇది చాలా విశాలంగా ఉంది. ఇక మీకు క్లారిటీగా కనబడుతుంది. మీకు లెఫ్ట్ సైడ్లో ఇలానే ఉంటుంది హౌస్. టోటల్ ఇది మనకు 1 డేకి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒక గ్యాంగ్ కానీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ప్రజెంట్ మనం ఇక్కడ దిగి ఇక్కడ మా గైడ్ ఇతనే ఇక్కడ మనకు టోటల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏముంది ఇక్కడ నుంచి ఏమేమి ఉంటాయి, రూమ్స్లో ఏమేమి ఉంటాయి మనకు అవన్నీ మనకు టోటల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు కూడా చూడండి ఈ వీడియోలో. ఈ షిప్ బోర్డులో రూమ్స్ ఇలాగా ఉంటాయి. టోటల్గా వచ్చేసి ప్రతి షిప్కి ఒక 2 బెడ్రూమ్స్ కానీ 3 బెడ్రూమ్స్ కానీ ఉండడం జరుగుతుంది. అలాగనే మనకు సపరేట్గా వాష్రూమ్స్ కూడా ఉంటాయి. బాత్రూమ్స్ కూడా చాలానే బాగుంటాయి. ఇవన్నీ టోటల్ ఏసీకి సంబంధించినవి. మేము ఓన్లీ ఏసీకి సంబంధించినవి చూడడం జరిగింది. మీరు కూడా చూస్తారు బెడ్స్ ఎలా ఉన్నాయో అన్నది. ఎందుకంటే మెయిన్ థింగ్ మనకు వచ్చేసి నాన్ ఏసీ అనుకుంటాం కానీ వాటర్లో కొద్దిగా కూలే ఉంటుంది కాబట్టి కానీ మస్కిటోస్ కానీ ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అందుకని మనం ఏసీ తీసుకుంటేనే బెటర్ అన్నట్టని ఆలోచన మేము ఇక్కడ ఈ రూమ్ చూడడం జరుగుతుంది. టోటల్గా మనకు వచ్చేసి ఇతనికి వచ్చేసి 2, 3 ఉండడం జరిగింది. దానిలో మనకు ఒక 2 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టోటల్ ఇవన్నీ 2 బెడ్రూమ్స్ ఏసీతో కంపైర్డ్తో మనకు ఇవ్వడం జరుగుతుంది. ఫర్ డేకి వచ్చేసి మాకు చెప్పాల్సిన రేట్ వచ్చేసి మాకు 12,000 చెప్పాడు ఫర్ డేకి. మేము 5 నెంబర్స్ ఏమో ఉన్నాం కాబట్టి 12,000 చెప్పాడు. ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్ బార్గింగ్ చేస్తే మనకి ఎంత రేట్ అంటే అంత రేట్కి రావడం జరుగుతుంది. ఇంతకుముందు చూశారు కదా, ఇప్పుడు వచ్చేసి ఇది ప్రజెంట్ మేము ఉన్నది కూడా దీంట్లోనే. ఇది కూడా రేట్ వచ్చేసి దానికన్నా కొద్దిగా చిన్న సైజులో ఉంది. ఇంకా అదైతే చాలా పెద్ద ఉంది. సో ఇది కొద్దిగా చిన్న ఉంది కాబట్టి దీన్ని మేము సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు టోటల్గా వచ్చేసి 10,000 ఏమో చెప్పాడు లాస్ట్, అంతకన్నా తక్కువ రాదు అనటాన్ని డేకి. సో మీరేం చేస్తారంటే ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ బార్గింగ్ అనేది చెయ్యండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇవి చూడండి ఒకసారి. नॉन एसी का है? नहीं, एसी। अभी अगर एसी के बगैर कोई रह नहीं पाएगा और ना होटल में बैठ पाओगे आप, ना रहोगे आप किसी भी जगह. अभी आपको सर एसी के बिना नहीं अभी. ఇక్కడ నాకు తెలిసిందంటే ఒక షిప్లో సంబంధించి 2 బెడ్రూమ్స్ ఉంటాయి, ఒక హాల్ ఉంటుంది, ముందట ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు రేట్ వచ్చేసి 10,000 చెప్పడం జరిగింది ఫర్ డే.
సో ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ సేమ్ మనం ఉన్న ప్లేస్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ మనం బార్గెన్ చేసి మనం లోపలికి రావడం జరుగుతుంది. సో ఇది టోటల్గా మనకు రెండే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ డల్హౌస్లో మనం తీసుకున్నాం అన్నట్టని ఇక్కడ మనము రెంట్ తీసుకోవడం జరిగింది మనము ఫుడ్ మొత్తము. సో ఇక్కడ మనము 2 days స్టే చేయగలుగుతున్నాము. సో ఇలా వచ్చేసి ఇలా ఆల్రెడీ మనకు ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇలా 1 day మనకు అయిపోతుంది. రేపు కూడా ఉండేసి ఆఫ్టర్నూన్ మేము ఇక్కడ నుంచి వెళ్ళాలని చదువుతున్నాము. జమ్ము టు మళ్ళీ కాట్రా వెళ్ళాలని అనుకుంటున్నాము. సో అక్కడ వైష్ణోదేవి కూడా దర్శనం చేసుకున్నాము. ప్రజెంట్ వచ్చేసి మనము డల్ లేక్లో ఉన్నాం. మనము మొత్తం వ్యూస్ వచ్చేసి డల్ లేక్. సో ఇది వచ్చేసి మా ఫ్రెండ్స్ సీను, టోటల్ 5 members. ఇంకొన్నది బ్యాగులు మొత్తం చూసుకుంటుంటాడు. మహేందర్ వచ్చేసి శ్రావణ్ అండ్ నవీన్ బ్రో. సో అందరం ఇలా రావడం జరిగింది. ఫుల్ ఎంజాయ్ టు మై ట్రిప్. టోటల్ 10 days. సో లేక్స్ వచ్చి చూడండి ఎంత బాగుందో. సో వీ హావ్ టు ఎంజాయ్. సో ఫైనల్గా మేము కాశ్మీర్లో తిరుగుతున్నాము. సో ఇది వచ్చేసి మనకు కాశ్మీర్ లోపల. సో మేము మా ఫ్రెండ్స్ కలిసి తిరుగుతున్నాము. మనకు అటాక్ అయిన 2 months తర్వాత అది తెలంగాణ బిడ్డలు మేము కలిసి తిరుగుతున్నాం. మీకు ఇక్కడ చెప్పలేను కదా, ప్రజెంట్ మనం ఉంటున్నది వచ్చేసి సెకండ్ ఏదైతే చూపెట్టామో దాంట్లో ఉండడం జరిగింది. మాకు 10,000 అన్నాడు. మేము లాస్ట్ బార్గెన్ చేస్తే 3,500 రూపీస్కి రావడం జరిగింది. సో మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటే ఇంత బార్గెన్ చేస్తే వస్తారని నేను అనుకుంటున్నాను. మా పక్కన ఉన్న వాళ్ళు కూడా 10,000 11,000 తీసుకోవడం అనుకుంటా వాళ్ళు. సో మాకైతే 3,500కి రావడం జరిగింది. టోటల్ ఏసీతో కూడుకున్నది. మేము 1 day 2 nights ఉండడం జరుగుతుంది ఇక్కడ. మనము 3rd day రోజు మేము ఇక్కడ నుంచి పోవడం జరుగుతుంది. మాకు ఇక్కడ అప్ అండ్ డౌన్ అంట. అక్కడ నుంచి బయటకు రావడానికి బోట్స్ ఫ్రీనే ఉంటాయి. సో ఎనీ టైం ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. ఇలాంటి బోట్స్ మన దగ్గరకు వస్తారు. ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చేసి మనకి ఇక్కడ నుంచి మనకు రోడ్ సైడ్ తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మనం అక్కడ నుంచి లోపలికి రావడానికి కూడా అదేవిధంగా ఫోన్ చేస్తే వాళ్ళు అక్కడికి వచ్చి అక్కడ నుంచి తీసుకొని వచ్చి మనకి ఇక్కడికి వదిలివేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మార్నింగ్ వ్యూ. మనకు తెల్లారి ఆ రోజు అక్కడనే నైట్ అలసిపోయాం కాబట్టి పండుకొని తెల్లారి మార్నింగ్ లేచే వరకు మాకు ఇలాంటి బోట్లో మంచి ఫ్లవర్స్తో రావడం జరిగింది. ఇవి కూడా మనకు సేల్ చేయడం జరుగుతుంది. సో బట్ మనం ఏం చేసుకుంటాం ఆ ఫ్లవర్స్ని అన్నట్టు. సో ఇది వచ్చి మార్నింగ్ వ్యూ. ఇక్కడ వచ్చేసి మనకు టోటల్ ప్యాకేజ్లో వచ్చేసి ఓన్లీ రూమ్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళ వచ్చేసి మెనూస్ ఉంటాయి, ఫుడ్ ఐటమ్స్ కానీ చాలా రేట్స్ ఉంటాయి మనకు. సో మనమైతే అవైతే తినలేకపోతాము. బట్ రేట్స్ కూడా చాలానే ఉంటాయి. ఒక టీ వచ్చేసి 60 రూపీస్ ఏమో అనుకుంటా కాఫీ. బట్ మేము దీని బయటకు వెళ్ళి సేమ్ బోర్డు తీసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళొచ్చు. మనము రోడ్కి వెళ్ళొచ్చు రావచ్చు. సో అలాంటి ఏం ఛార్జ్ చేయకుండా టోటల్ దీంట్లో మా ప్యాకేజ్లో ఉంటుంది. ఫుడ్ వచ్చేసి మాత్రము చాలా కాస్ట్ ఉంది కాబట్టి మేమే బయటకు వెళ్ళి అక్కడనే తినేసి వచ్చాము. కాఫీ అయినా ఏదైనా కానీ మళ్ళీ బయటకు వెళ్ళి ఇక్కడ వచ్చేసి టేబుల్ మీద కూర్చొని తాగడము అలాంటివి చేశాము. ఇక్కడ వచ్చేసి వ్యూ మాత్రం మార్నింగ్ టైం మాత్రము వేరే లెవెల్లో ఉంది. మీరు చూస్తున్నారు సన్ పర్వతాలకించి ఆ కొండల మధ్యలోకించి రావడము వేరే లోకం, ఒక ప్రపంచంలో ఉన్నట్టుంది. అంటే ఆల్మోస్ట్ మనం ఉన్న టెన్షన్స్కి కొద్దిగా బయటకు వచ్చి ప్రశాంతంగా రిలాక్స్ అవుతున్నట్టు ఉన్నట్టుంది. మీకు దూరంగా కనబడేది వచ్చేసి శంకరాచార్యుల యొక్క దేవస్థానం. ఇది వచ్చేసి శివుడు ఇక్కడ ఉంటాడు. సో ఇదే టెంపుల్ని మనం ఈరోజు విజిట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు వచ్చేసి మనకు మండే. సో కంపల్సరీ శివుని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఆఫ్టర్ అమర్నాథ్ తర్వాత ఈ శివుని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇవి మనకు రెగ్యులర్గా ఇలాంటి బోట్సే ఉంటాయి మనకు బయటకు వెళ్ళడానికి షికారికి. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే డాల్ లేక్ వచ్చేసి మార్నింగ్ టైము అలానే ఈవినింగ్ టైము చాలా బాగుంటుంది అని చెప్తారు వీళ్ళు. సో ఆల్రెడీ మనకు నైట్ అయిపోయింది కాబట్టి మేము పడుకోవడం జరిగింది. సో ఇక్కడ మాత్రము ఆల్మోస్ట్ అందరికి చెప్పేది ఏంటి అంటే మీరు వచ్చినప్పుడు కంపల్సరీ బార్గెన్ చేస్తే మనకు మన రేట్లోనే రావడం జరుగుతుంది. సో మేము ఆల్మోస్ట్ 3,500కి మీరు కూడా చూస్తున్నారు కదా, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంతకుముందు వీడియోలో ఎలా ఉంది ఏందన్నట్టు అన్నది. ఈ టోటల్ మా ముందు ఇలా ఉంది. ఇది మార్నింగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వచ్చేసి 8 o'clock వ్యూ అనుకుంటాం మనకు. సో లొకేషన్స్ మాత్రము బివచ్చం. ఇక్కడ వచ్చేసి మనం ఆల్రెడీ Day 1 కంప్లీట్ అయిపోయింది కాబట్టి Day 2లో మనం షెడ్యూల్ ఎక్కడ ఎటు వెళ్ళాలి అన్నది ఫస్ట్ మేము ముందట మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. శంకరాచార్యుల మఠానికి వెళ్ళి అక్కడ శివుని దర్శనం చేసుకొని ఆ రోజు శ్రీనగర్లో లోపల ఏమేమి ఉన్నాయి విజిట్ చేయడానికి, పార్క్స్ కానీ లాల్ చౌక్ కానీ ఇవన్నీ కవర్ చేయడం జరుగుతుంది. ఈరోజు
మేము డాల్ లేక్లో ఉన్నప్పుడు మేము డాల్ లేక్ బ్యాక్ సైడే ఉంది మనకి హోటల్ వచ్చేసి, మీకు ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చేసి మెను, ఇది టోటల్ ప్యూర్ వెజ్, ఇది ఓన్లీ హిందూస్ సంబంధించిన హోటల్ కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడనే ట్రావెలింగ్ ఇక్కడ ఆపి ఇక్కడ నుంచి చాలామంది భోజనం చేసి వెళ్ళడం జరుగుతుంది. టేస్ట్ కూడా పర్లేదు, బాగానే ఉంది. మన స్టైల్ని ట్రై చేశారు కానీ బాగానే ఉంది. ఇక్కడనే మేము డైలీ 2 days ఇక్కడనే ఉన్నాం కాబట్టి ఇక్కడనే మేము వచ్చి లంచ్ కానీ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇక్కడ నుంచి చేసి వెళ్ళడం జరుగుతుంది. సో మనకు అక్కడైతే కాస్ట్ హెవీ ఉంటుంది. లోకల్ మనకు చాలా చెప్పాను కదా, మన టీ అంటేనే 60 rupees అట్లా అన్నట్టని. మాకు ఈరోజు డే 6th, ఈరోజు మేము శ్రీనగర్లో ఉన్న అని లొకేషన్ చూడాలనుకుంటున్నాం. అలానే డాల్ లేక్లో ఈవినింగ్ బోట్ షికార్ ఉంటుంది, అది కంపల్సరీ మిస్ కావద్దు. కంపల్సరీ చూస్తారనుకుంటున్నాను, నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది. అలాగే నా వీడియో కనుక నచ్చితే చిన్న సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మీకు కొన్ని ఫొటోస్ కూడా పెట్టడం జరిగింది. పార్ట్ 2 వీడియో మాత్రము మిస్ కావద్దు, ఎందుకంటే శ్రీనగర్ డాల్ లేక్ అందాలు మొత్తం దాంట్లోనే ఉండడం జరుగుతుంది.